సివిక్ సిస్టమ్, సివిక్ సెన్స్ ఈ కాలంలో ఎందుకు ఇంపార్టెంట్, ఆ టాపిక్ పైన ఒక స్పెషల్ షో మనం అయితే స్టార్ట్ చేస్తాం. అదే సివిక్ సెన్స్ విత్ సాగర్. హై వినయ్. సో సోషల్ యాక్టివిస్ట్ అనొచ్చు మిమ్మల్ని? అంటే సోషల్ యాక్టివిస్ట్ అంటే కన్నా సోషల్ క్యాటలిస్ట్ కానీ లేకపోతే కామన్ మ్యాన్ అనే చెప్తుంటాను. మీద కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా సిస్టమ్తో ఎలా వర్క్ చేయించాలో చేసి చూపించారు. ట్వీట్స్ చూసాను, ఫ్యాట్ హోలాస్ అండ్ మూన్ వాక్ అన్నారు. దీనికి ఎక్కడ మీకు స్టార్టింగ్ పాయింట్? 2014 నాకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. అంటే యాజ్ యూజువల్గా నేను ఏం చేశానంటే సరే బ్యాక్ పెయిన్ ఎక్కువైంది కదా అనేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ మెడికేషన్ రాసినారు అండ్ ఆల్సో హీ సజెస్టెడ్ టు గో ఫర్ ఫిజియోథెరపీ. తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే ప్రాబ్లం ఫేస్ చేసి సొసైటీ కోసం లేదా పబ్లిక్ కోసం పోరాటం స్టార్ట్ చేశారా? డైలీ థౌజండ్స్ ఆఫ్ కమ్యూటర్స్ ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే నార్మల్ అందరూ వెళ్తుంటారు ఆ రోడ్ పైన. నేను సోషల్ మీడియాలో ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒక యజ్ఞం లాగా స్టార్ట్ చేశాను. అసలు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా జరుగుతుందిరా, ఇది ఎప్పటి నుంచో ఇష్యూ ఉంది, ఎవరో ఈ కంప్లైంట్ పెట్టినారు. మన బాచుపల్లి టు మియాపూర్ రోడ్లో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఏమైందంటే అతని లెగ్ 2 parts అయిపోయింది. ఒకసారి డేటాగా చూస్తే 78% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా ఆర్ కాస్డ్ బై డ్రైవర్స్ ఫాల్ట్. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కిల్డ్ నియర్లీ 43,000 పీపుల్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 4 years. హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన రిపోర్ట్. హైదరాబాద్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడితే 45 deaths. తప్పులు చేసేది ఎవరో కాదు కదండి, మనతో పాటు ఉన్న మనలో ఉన్న సిటిజన్సే చేస్తారు. ఎక్కువ మంది రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళే ఉన్నారు. మరి ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరు డిశ్చార్జ్ చేస్తారు? ఆదిబట్లలో ఒక మున్సిపాలిటీ వర్కర్స్ ఒక హత్య వరకు వెళ్ళింది. అది సిస్టమ్ కూడా ఇన్ ఏ వే కరప్ట్ అయిందా, లేకపోతే ఆ సిస్టమ్ సరిగా పనిచేయట్లేదా అని అంటే మీరు ఏమంటారు? ఎవ్రీ December 31st నైట్ ఎక్కడికి వెళ్ళాం. సో ఓన్లీ ట్రాఫిక్ వాలంటీర్కి మాత్రం ఖచ్చితంగా వెళ్తాం.